ప్రభు అండి అందరి వాడట. ఎలాంటి వాడండి ఆయన? అందరి వాడు, కొందరి వాడు కాదండి. ఈవేళ ఇందాక మన మోజెస్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వాడు కాదండి అనేటువంటి భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, సేవకుడిగా నేను కూడా చెప్పేమాట తెలుసా, ఆయన ఎలాంటి వాడు? అందరి వాడు. ఆయనకి వర్గ వర్ణ భేదము లేనే లేదట. నమ్మిన వారు దేని స్తోత్రం చెప్పండి. నువ్వు పెట్టుకున్నావు తప్ప అసలు ఆయనలో ఎలాంటి భేదం ఏమీ లేదట. ప్రభు దగ్గరికి రావటానికి ఏ విధమైనటువంటి భేదము లేదట. నువ్వు నల్లోడువా, తెల్లోడువా, లేదంటే అగ్రకులానికి సంబంధించిన వాడువా, నీ కులం మీద నవ్వచ్చు, నీ గోత్రం మీద నవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ ప్రభువుని ఆరాధించడానికి అసలు అలాంటి ఏమి కూడా అడ్లు కాదటండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా ప్రభువుని ఆరాధన చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అండి, యేసు ప్రభు కూర్చొని ఉంటే ఆమె కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగిందట ఒక స్త్రీ. మరొక సహోదరులు ఉంది, ఆమె పేరు మరియా. యేసు ప్రభు ఒక ఆయన ఇంటికి భోజనానికి వస్తే అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆమె చాలా విలువైనటువంటి అత్తరుతో ప్రభు పాదాలు కడిగిందట. అందుకే స్వామి వివేకానంద అనేటువంటి ఆయన అంటాడు కదా, అయ్యా నేను యేసు ప్రభు పుట్టినటువంటి ఆ కాలంలో పుట్టుంటే 2000 సంవత్సరాల క్రితం వెనకకి వెళితే ఆ టైంలోనే పుట్టుంటే పాలస్తీనా ప్రాంతంలో నేను పుట్టుంటే నేనేం చేసేవాడు తెలుసా, యేసు ప్రభు అనేటువంటి మహానుభావుడిని, నేను లోకానికి అవతార పురుషుడిగా వచ్చినటువంటి ఈ గొప్ప దేవుడిని నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టటే. ఆయన రక్తంతో యేసు ప్రభు పాదాలే కడగాలనుకున్నాడట. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆయన లోకానికి రావడానికి ఒక కారణం ఉంది, మంచిదే. ఇందాక మనం చదువుకున్నాము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనములో. ఇందాక మీరు అందరూ కూడా చదివారు ఆ మాటను. చదవండి ఒకసారి మాట మళ్ళా. ఆ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. చాలండి, చాలు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసము అనేక వేల సంవత్సరాల క్రితమే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించబడిందట. ఎవరి ద్వారా అండి? ప్రవక్తల ద్వారా ప్రవచించబడిందటండి. ఆయన ఏదో ఆశామాషిగా వచ్చేసినాడు కాదండి. దేవుని ప్రియమైనటువంటి సంగమ గమనించాలి. నీకు ఎన్ని తరాల వరకు తెలుసు? మనకు వచ్చేసి నాకు మన నాన్నగారు తెలుసండి, ఆయన జన్మనిచ్చిన తండ్రి. దేవుని ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువును గురించినటువంటి ఆ వృత్తాంతం లేదా ఆయన గురించినటువంటి విషయాలు మనం వాక్యంలో ధ్యానిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివినప్పుడు మీరు తర్వాత చూడండి, అక్కడ ఆయన కోసము 42 తరాల గురించి రాయబడింది. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని తరాలండి? 42 జనరేషన్స్, అంటే 42 తరాలు యేసు ప్రభువుని గురించి రాయబడ్డాయి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆయన లోకానికి రావడానికి ఒక కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆయన కోసం చెప్పబడినట్లుగానే ఈ లోకానికి వచ్చాడటండి నువ్వు ఆరాధన చేస్తున్నటువంటి ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు దేవుడు నా మనసులో పెట్టిన మాట ఏంటనంటే, ఒకవేళ యేసు ప్రభు పుట్టకపోతే ఏం జరుగును? యేసు ప్రభు పుట్టాడని చెప్తున్నాం కదా. యేసు ప్రభు పుట్టాడు, చక్కగా ఏంటంటే చక్కని ఆ లైటింగ్లతో అడవడితో అన్ని చేస్తున్న మన అందరమే కూడా చాలా అద్భుతం, మంచిదేనని కాదనడం లేదు. ఒకవేళ ఈ యొక్క పుట్టవలసినటువంటి వ్యక్తి ఈ లోకానికి అవతార పురుషుడిగా రావలసినటువంటి మహానుభావుడైనటువంటి నా ప్రభు రాకపోతే ఏం జరుగును? యేసు ప్రభు పుట్టకపోతే పరిణామాలు వేరేలాగా ఉండవు. కానీ యేసు ప్రభు పుట్టిన కారణాన్న, యేసు ప్రభు లోకానికి వచ్చిన కారణాన్న మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన ఈ లోకంలో ఉద్భవించాడటండి. అది మీకు తెలుసా? ఇదేంటండి పాడరు గారా, యేసు ప్రభు పుట్టకపోతే మహాత్మా గాంధీ ఉద్భవించడం ఏంటి? యేసు ప్రభు రాకపోతే మహాత్మా గాంధీ అనేవాడు లేకపోవడం ఏంటి అనే ప్రశ్న నీ మనసులో పుట్టాలి ఈ శ్రేష్టమైన సమయంలో. నిజమేనండి. ఎందుకు తెలుసా? యేసు ప్రభు పుట్టకపోతే మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తికి అంత క్రేజ్ లేదండి. ఎందుకో చెప్పమంటారా? ఆయన అంటాడు, మహాత్మా గాంధీ I was inspired by the Sermon on the Mountain by the Lord Jesus Christ. నేను యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో నేను ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని బట్టి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, నేను చాలా ప్రభావితం చేయబడ్డాను. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ చక్కని మాట ఉంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించాలి, మహాత్మా గాంధీ గారికి అంత క్రేజ్ రావడానికి ఏంటి తెలుసా? ఆయన ఒకటే బాటలో నడిచిపోయాడట, యేసు ప్రభు బాట. ఎవరి బాట అది?
యేసు ప్రభు యొక్క దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు అనేటువంటి అవతార పురుషుని లోకానికి రాకపోతే మహాత్మా గాంధీ అనేటువంటి ఆయనకి మామూలుగా మహాత్మా గాంధీ అంటుండేది కానీ ఆయన ఒకే తత్వంలో గెలిపాడటండి, ప్రేమ 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 అంతే. అవునండి కదా? ఆయన ఇన్స్పైర్ అయినట్టు యేసు ప్రభు చెప్పినటువంటి కొండ మీద చెప్పినటువంటి ఆ వర్తమానంలో సద్వీకులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన వచ్చినట్టు కారణం ఎవరంటే నేను ప్రకటన చేసే ప్రభు నమ్మిన గట్టిగా చెప్పలు కొట్టి ఇదే మార్గము గుండా యేసు మార్గము గుండా మరొక వ్యక్తి వచ్చినట్టండి. బెల్జియం దేశంలో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సేవకుడు, యవ్వన దైవజనుడు, ఆయన పేరు జోసెఫ్ డామియానా. ఆయన దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆయన చక్కగా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు, తర్ఫీదు పొందాడు, అంతా బాగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ మత గురువు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి అందరూ రికమెండేషన్ చేయించుకుంటారట. అయ్యా నాకు పెద్ద ప్యారిస్ ఇవ్వండి. ఆ యొక్క బ్యాప్టిస్ట్లో పెద్ద పెద్దవి ఉన్నాయండి. అందులో ఏం చేయాలంటే ఒక దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అందులో ఒక డీన్ ఉంటాడండి, ఆయన సంతకం చేస్తే తప్ప అవ్వదు. ఎవరు మట్టుకాలు రికమెండేషన్ చేస్తున్నాడు, అయ్యా నాకు ఆ బెల్జియం దేశంలో మంచి ప్లేస్ లోనే పోస్టింగ్ కావాలండి, వాళ్ళ ప్రాంతంలో అయితే సంఘం ఎక్కువ మంది ఉంటుందట, అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తాను. అయ్యా నేను మీకు ఎంత కావాలో చెప్పండి, ఎన్ని డాలర్స్ కావాలో చెప్పండి, నేను మీకు డాలర్స్ ఇస్తాను, నాకు పల్లదికి పోస్టింగ్ ఏంటని ఎవరు మట్టుకాలు రికమెండేషన్ చేస్తున్నారట. అప్పుడే తర్ఫీదు పొందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్న ఆయన పేరు జోసెఫ్ డామియన్. ఆయన ఏంటంటే ఆ యొక్క డీన్ గారి దగ్గరికి, అయ్యా నేను ఇదిగోండి ఇలాంటి పలానా ప్రాంతంలోకి వెళ్తానని చెప్పాడట. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ప్రాంతం చాలా భయానకమైనటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి ప్రాంతం అట. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఎవరంటండి కుష్టి వ్యాధిగ్రస్తులు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రాంతం పేరు కలయపాప. ఏం పేరండి అది? కలయపాప. అంతేగాని మన ఊర్లో ఉన్న కలవ తరుకున్నారు కాక కలయపాప. ఆ ప్రాంతానికి వెళ్తారని చెప్పాడట కొరగాడు. ఒరే బాబు ఏట్రా ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తావురా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఆ ప్రాంతంలో ఏముంది? అక్కడ అంతా కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు తప్ప ఎవరు లేరు. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్తే మరలా తిరిగి ఈ ప్రాంతాన్ని రానివ్వరు, ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ ని రానివ్వరు. అదే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో చనిపోయించేదంటే అది అంటువ్యాధి అందరికీ వచ్చేస్తుంది. అంటే అక్కడ ఎవడి వెళ్ళడానికి సాహసం చేయడు. నువ్వు చూడడానికి అందంగా ఉన్నావు, హైట్ ఉన్నావు, అన్ని వస్తువులు ఉన్నాయి, ఒరే బాబు నువ్వు పెళ్లి చేసుకొని మంచి ప్రాంతంలో సేవ చేయని చెప్తున్నారట అక్కడ ఉన్నటువంటి ఆ డీను. ఆయన చెప్పినట్టు, అయ్యా యేసు ప్రభు అనేటువంటి అవతార పురుషుడు లోకానికి రాకపోతే, ఆయన కల్వరి శిలువలో చేసిన త్యాగము ఈ లోకములో ఆ మంచి వ్యక్తి చేయకపోతే మనంత భయంకరమైన కుష్టి వ్యాధిగ్రస్తులు ఇంకెవడు ఉండటని చెప్పాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, డీన్ గారికి ఆశ్చర్యం వేసి దేవుడు బాబు బిడ్డ ఎలా ఉన్నాడని. సరే బాబు నీకు ఎక్కడ కావాలి సార్? నాకు కలయపాప అనే ప్రాంతానికి పోస్టింగ్ కావాలి. వెంటనే స్టాంప్ వేసాడు, అండ్ లెటర్ హెడ్ మీద సంతకం చేసి ఇచ్చాడు. ఈ కలయపాప అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. అక్కడ ఎవ్వరు కూడా మనలాంటి వ్యక్తులు లేరు, అందరూ కూడా కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, డైరెక్ట్గా వెళ్ళిన ప్రార్థన చేద్దామని అంటాడండి. ఇందాక అయ్యగారు చెప్పారు, అమ్మ మీరు ఒక్కొక్కరిని తీసుకురావాలని. నేను అంటాను, మీకు ఎవరికి వాక్యం చెప్పిన ఎవడండి రోజుల్లో ఏంటి దగ్గర అవునా కదా? ఎవడండి వాక్యం? ఆ రోజులు దాటిపోయి అయిపోయినప్పుడు. ఇంతకు ముందు మీ అయ్యగారు సేవలోకి వచ్చిన కొత్తలో ఆ ఎక్కడికి బాబు బాగున్నావు అంటే 2 మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఎవడు అసలు ఎవడు ఏం చెప్పినా ఎండవం లేదు. ఆల్రెడీ ఎక్కడికి వచ్చిందట, చేతిలోకి వచ్చేసింది. ఏది నిజమో ఏది అబద్ధమో ఉన్నదాన్ని లేనట్టు లేదని ఉన్నట్టు రకరకాలుగా తిప్పేసేసి అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నా. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలను గమనించాలి. ఈ యొక్క ప్రాంతానికి ఆ కలయపాప అనే ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈయన అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క ఎక్కడైతే గాయాలు ఉన్నాయో, ఎక్కడైతే ఆ వ్యాధి శరీరంలో ఉందో దాన్ని కడుగుతూ ఉన్నాడు, శుభ్రం చేస్తున్నాడు, చక్కగా డ్రెస్సింగ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్యారిస్ చర్చిలో వాక్యం చెప్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఆవిడ వేసుకున్నటువంటి ఆభరణాలు కానీ చూడటానికి భయానకంగా ఉంటాయి. ఎవరు కూడా ఆమెతో మాట్లాడడానికి సాహసించరు, ఎవరు కూడా ఆవిడ ఇంటికి వెళ్తానికి సాహసం చేయరు. అలాంటిది ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, నేను చచ్చిపోయేలాగా ఏదో ఒక రోజుని ఈవిడికి రక్షణ ఇవ్వాలని. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చచ్చిపోయేలాగా ఏదో ఒక రోజు యేసు ప్రభు యొక్క గొప్పతనం ఈవిడి తెలుసుకోవాలి. అక్కడ ప్రారంభించినటువంటి నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. మా సంఘంలో ఉన్న అయ్యగారు ఆవిడ దగ్గరికి వెళ్ళకండి బాబు, ఆవిడ చెడిపెట్టేంత శాతపడి చేసేస్తాం. ఆవిడ ఏమంటే తినకండి, టీ ఇచ్చినా మీరు తాకండి. ఆవిడ వెళ్తే ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఆవిడ తినేసినటువంటి ఎంగిళ్ళు ఉంటాయి చూడండి. శుక్రవారం డోర్ టు డోర్ విజిట్కి వెళ్తాం అమ్మ. ఆ శుక్రవారం డోర్ టు డోర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ కిటికీలో చూసిందండి అలాగా పాస్ గారు వస్తున్నారని. కరెక్ట్గా ఆ ఇల్లుదంటే మా సంఘ విశ్వాసాలు ఇంటికి వెళ్ళాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ తినేసినటువంటి ఆ మెతుకులు లేదంటే ఆ ఎంగిలి నీళ్ళు ఏవైతే ఉంటాయో కరెక్ట్ గా నన్ను చూసి నా మీద ఎగిరండి. నన్ను చూసి నా మీద వేసి చెత్తగా ఎలా ఉంటుందో చెప్పండి, భయంకరంగా అయిపోయింది. నాకు కూడా చాలా విపరీతమైన పాపం షార్ట్ పోయింది. నాకున్న అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎదురు చెప్తే కొట్టేస్తాను. నాకు ఎదురు చెప్తే కొట్టేస్తానని. అది పెద్ద చిన్న ఎదురు చెప్పడం కూడా అంత భయంకరమైన కోపింది. నాకు అనిపించింది ఆవిడ కొట్టేస్తానో ఏదో చేసేస్తానో దేవుని ప్రేమ తెలియదు. ఆవిడ 1 మార్నింగ్ ఒక్కొక్క రోజు దేవుని ప్రేమ తెలియాలి. సర్లే అని చెప్పేసి నేను మామూలుగా దులుపుకుంటూ వెళ్ళిపోవాడు. ఆవిడ ఎప్పుడు కూడా ఈ రోజు కూడా సార్ చూడకుండా వేసినని కూడా అందులో చూడలేదు అంతే. అని ఎలాగా చూడలేదు అమ్మ, ఒక రోజు చూడవు, 2 రోజులు చూడవు, 7 సంవత్సరాల తర్వాత చూడవా. అలాంటి ప్లాంట్ గా జరుగుతున్నటువంటి పని. దేవుని ప్రియమైన బిడ్డలారా, అలాగే దాదాపుగా 13 సంవత్సరాలు గడిచిందండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆమెకు మారు మనసు వచ్చింది. అప్పటి నుంచి ఎంగిలిలా వేయడం మానేసింది. వారి ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు. ఆ ఇంటిలో ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే ఆవిడ కళ్ళు మూసుకోదు, కానీ నేను కళ్ళు మూసుకుంటే ఏమైనా చేస్తుందేమో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అలాంటివి. ఆ విగ్రహాలు కానీ అక్కడ ఉన్నటువంటి విభూతులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు విపరీతంగా భయంకరంగా ఉండి, ఎప్పుడైనా కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమైనా రోజు ప్రయాణాలు కదండి, ఏమైనా ఇబ్బంది వచ్చి ఒళ్ళు కానీ నొప్పులుగా ఉంటారు అనుకునే వాళ్ళు. మరి బాబు ఆరావు దగ్గరికి వెళ్ళాం కదా, ఏమైనా చేసిందా కానీ అనిపించింది. లేదు లేదు ప్రభు, నన్ను ఏం చేసేసినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నేను చచ్చిపోలాగా రక్షణ ఇవ్వాలి. నా టార్గెట్ అదండి. నేను స్తోత్రం చెప్పండి. నేను చచ్చిపోలాగా రక్షణ ఇవ్వాలి. ఇక అదే నా అల్టిమేట్ గోల్. అంతే, మరొకటి ఏమీ లేదంటే. దేవుని ప్రియమైన అంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని ప్రియమైన బిడ్డలారా, మన అంటుంది పాస్టర్ గారు, యేసు ప్రభు లాంటి ప్రభు నేను చూడలేదండి. నేను చాలా మందిని చూశాను కానీ మీలాంటి పాస్టర్ గారిని చూడలేదండి. యేసు ప్రభు లాంటి సేవ చేసే మీరేలా ఉంటే యేసు ప్రభు ఇంకెందుకు ఒప్పుకుంటాడు. నేను యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తాను. గట్టిగా చెప్పండి. ఫోటో కూడా ఉందండి. మన పొరగడ ఎవరు మా నాతో కూడా వచ్చిన బాబు ఫోటో చేస్తాను, ఆయన దగ్గర ఉంది, ఫోటో చూపిస్తాను. నేను ప్రీమియర్ పెట్టారా, ఆవిడ ఓపెన్ గా చెప్తుంది ఏమనంటే, సార్ యేసు ప్రభు లాంటి ప్రభు నేను చూడలేదండి, ఆ యేసు ప్రభు నేను నమ్ముకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నీకు అనేక మంది ప్రభు వైపు నడుస్తున్నారు, ఆయన మార్గాలను అనుసరిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకాల్లో పుట్టడమే కారణం. యేసు ప్రభు అనేటువంటి ఈ అవతార పురుషుడు పుట్టకపోతే పరిణామాలు చాలా వేరుగా ఉన్నట్టండి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు పుట్టిన కారణాన మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన యేసు ప్రభును అనుకరించి ముందుకు సాగాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన జోసెఫ్ డామియన్ అనేటువంటి ఆయన యేసు ప్రభును అనుసరించి ముందుకు సాగాడు. అనేక వేల మంది అలా ఉన్నారండి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే యేసు ప్రభుని అనుసరించని వారు, యేసు ప్రభుకి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తున్న వారు కూడా ఈ లోకంలో అనేక మంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాత్మా గాంధీ ప్రభుని వైపు చూస్తూ అతను ముందుకు సాగిపోయాడు. ఈ జోసెఫ్ డామియన్ అనేటువంటి ఆయన ప్రభువును అనుసరిస్తూ ముందుకు సాగిపోయాడు. కానీ
ప్రభు యొక్క మార్గంలో నడవకుండా మరొక మార్గంలో ప్రయాణం చేసి నేను తప్పకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేయలేనటువంటి వ్యక్తులు 3 వ్యక్తులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వాడు ఎవడంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అని గ్రీక్ వీరుడు. ఆయన అనుకున్నాడు ప్రపంచాన్ని జయించాలని ఆయన కోసం సోషల్ స్టడీస్ లో రాయబడింది. సోషల్లో ఉంటుందండి, చదువుకునే పిల్లలు మీరు అందరూ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. ఆయన అన్నాడట ఏమనంటే నేను ప్రపంచాన్ని జయించేసరికి నాకు తిరిగిలేదు అనుకునేవాడట. దేవుని ప్రియమైన బిడ్డలారా, అతను అనుకునేవాడట కేవలము ఈ యొక్క భూమి మీద 4 భాగాలు ఉంటే అందులో 1 వంతు మాత్రమే ఏముందట జనాలు ఉన్నారు, 3 వంతులు నీరు ఉంది. కానీ నా కత్తి యొక్క దాహం తెరలేదట ఆయనకి. ఆడ పిచ్చుడు చూసారా, ఏం తెరలేదట ఆయనకి? తన కత్తి యొక్క దప్పిక తెరలేదట. ఆయన అంటున్నాడు నా కత్తికి ఉన్నటువంటి దప్పిక ఇంకా తీరలేదు, అనేక మంది నరికెలను ఉందట. అబ్బా ఎంత గొప్ప కోరికరా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, అక్కడ ఇంకా విరవీగిపోతున్నాడు కానీ అసలు దేవుడు చూసాడట వాళ్ళు పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. పరిశుద్ధ రథం నాకు ఒక మాట చాలా ఇష్టం. కీర్తనలు 62:11 చదివితే ఆ మాట చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి చదవండి ఆ మాట, మీకు కూడా అర్థమవుతుంది. బలము తనదని 1 మారు దేవుడు సెలవిచ్చాడట. 2 మార్లు ఎవరికి కనబడిందట? అమ్మ చెప్పాలి, ఎవరికి కనబడిందట? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ రెచ్చిపోతున్న ఈ బలము నాది, నాకున్నటువంటి అందము నాది, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యము నాది, అన్ని నాయని రెచ్చిపోతున్నాడట. దేవుడు చూశాడు ఇక ఎన్నడూ కూడా రాజీ పడే ప్రసక్తి కనబడటం లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి. అని అనుకున్నాడట మొత్తం ప్రపంచం అంతా నా కౌగిల్లోకి వచ్చి నా గుప్పుట్లోకి వచ్చి అనుకున్నటువంటి వ్యక్తి. దేవుని ప్రియమైన బిడ్డ అక్కడ ఎలా చచ్చిపోవడం తెలుసా మీకు? అమ్మ ఎలా చచ్చిపోడరా చెప్పాలండి, ఎలాగండి? అది కూడా అమ్మగారు చెప్పారు. ఏం కుట్టాడండి? మలేరియా దోమ కుడితే చచ్చిపోడు గురువుగారు, అంత బలవద్దు. ఎలాగండి? మలేరియా దోమ కుడితే గురువుగారు వేసి రక్తం పాట పాడేసాడు. అతను మలేరియా దోమ కుడితే అప్పట్లో వైద్యము లేదండి. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించాలి, ప్రపంచంలో ప్రఖ్యాతి కలిగినటువంటి డాక్టర్స్ ఆయన దగ్గరికి వచ్చారు, వైద్యం చేస్తారు కానీ ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు, అతనిలో మెరుగైనటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఆ చనిపోతున్నటువంటి ఆ చివరి క్షణాల్లో లేదంటే మరికొన్ని రోజుల్లో అతను మరణిస్తున్నటువంటి ఆ యొక్క తరుణం లేదంటే ఆ సమయంలో అతను ఉన్న వారందరినీ పిలిచి చెప్పాడట, ఒరే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఎప్పుడు నా ఇంట్లో ఓడిగా నా రక్త సంబంధంగా ఎప్పుడు పోయడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? మరణము ఎవరు తప్పించాలంటే డాక్టర్ల వల్ల ఏమీ కాదు, డాక్టర్ల వల్ల ఏమీ కాదు. మరణం ఎవరు తప్పించగలరంటే కేవలము ఆ దేవుడు మాత్రమే మరణం నుంచి తప్పించేవాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మరణం నుంచి తప్పించిన యెహోవా వశము ఆయన చేతిలో ఉందప్ప ఇక అసలు ఎవరి చేతుల్లో లేదు. మన సంఘాల్లో కూడా చాలా మంది ఉంటారండి, షుగర్ వస్తే హాస్పిటల్, బీపీ వస్తే హాస్పిటల్, పాలు నొప్పి వస్తే హాస్పిటల్, కన్ను బాగోకపోతే హాస్పిటల్. నేను అంటాను, నేను నేర్చుకున్నాను ఇక ఏంటంటే డాక్టర్ ఈజ్ ఎ ట్రేటర్, జీసస్ ఈజ్ ఎ హీలర్. నమ్మిన వారు తెలుస్తూ అతను చెప్పండి. అంటే డాక్టర్ గారు ఏం చేయగలరు? ట్రీట్మెంట్ మాత్రమే చేయగలరండి. వైద్యం ఎలా చేయాలో క్రమమైన చదువుకున్నాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి ఆ పాండిత్యమును బట్టి ఏం చేస్తాడంటే వైద్యాన్ని చేసుకుంటూ వెళ్తాడు. కానీ స్వస్థత ఎవరు అవ్వాలంటండి? దేవుడే స్వస్థత ఇవ్వాలి తప్ప ఇంకెవరి వల్ల కూడా స్వస్థత రాదండి. నువ్వు అనుకుంటావు మంచి యాంటీబయాటిక్ రాశారు డాక్టర్ గారు, అందుకే 2 రోజుల్లో లెగ్సి కూర్చున్నానని చెప్తావు. నీకు అసలు విషయం అర్థం అవ్వదు. ఏంటంటే అలాంటి దేవుడు ఎంత గొప్ప జ్ఞానంటే నీకు వచ్చినటువంటి వ్యాధికి విరుగుడు కూడా నీ శరీరంలో ఉంది అనే విషయం నీకు తెలియదు. నీకు వచ్చినటువంటి వ్యాధికి నీ శరీరంలోనే హీలింగ్ పవర్ కూడా ఉందనే విషయం నీకు తెలియదు. కానీ మొట్టమొదటి ఎవరు కావాలి నీకు? వెంటనే డాక్టర్ గారు కావాలి. లేదంటే ఇదిగో మన పెట్టాపురంలో ఉన్నటువంటి జేఎస్ఆర్ ఏదో ఉందండి, అక్కడ పోతాం వెంటనే. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆలోచన చెయ్యి. డాక్టర్ గారు వైద్యం మాత్రమే చేయగలరు, స్వస్థత ఎవరవాలట? దేవుడు మాత్రమే ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని గమనించాడంటే ఆ చివరి క్షణాలలో ఈ యొక్క అలెగ్జాండర్ అనేటువంటి ఈ గొప్ప వ్యక్తి, దేవుని ప్రియమైన బిడ్డలారా, అతను ప్రపంచాన్ని జయించాలనుకున్న కానీ ప్రపంచాన్ని సరైన రీతిలో జయించలేకపోయాడు. మరొక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు నెపోలియన్ బోనపార్టీ. నెపోలియన్ ఇతను అటండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో చెప్పాడట, రే నా గొప్పతనం మీకు తెలాలంటే ఇదిగో చూసారా, ఆయన షర్ట్ తీసి చెప్పాడట, నా శరీరం మీద ఉన్నటువంటి కత్తిపోట్లే నా వీరోచితమైనటువంటి యుద్ధానికి నాందికగా కనబడుతుందని కూడా. అతను చేసిన యుద్ధాలు
అంత బలమైన యుద్ధాలటండి. అతను బాయ్ నుంచి అంటే కింద స్థాయి నుంచి ఆ యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకునే చక్రవర్తి స్థాయికి చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో ఈ యొక్క ఫ్రాన్స్ దేశం చక్రవర్తిగా అయ్యేటువంటి ఈ శ్రేష్టమైన ప్రయాణంలో అతను అటండి అనేక వేల మంది, లక్షల మంది ప్రజలను చంపాడట. లాస్ట్ లో చనిపోయేటప్పుడు మాత్రం మంచి మాట మాట్లాడేటప్పుడు, చనిపోయేటప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏడు తెలుసా, ఒరే ఆలోచన చేయండి, నేను కత్తులు పట్టుకున్నాను, ప్రయోగాలు చేశాను, అనేకమైన చేశాను. నాకంటే ముందు జూలియస్ సీజర్ అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప రోమా చక్రవర్తి, అది ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నా కానీ చేయలేకపోయాడు. ఆడికంటే ముందు అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ వీరుడు, వాడు కూడా ఎలా చేస్తున్నా వాడు చేయలేకపోయాడు. వీళ్ళందరి తర్వాత నేను కూడా ప్రపంచాన్ని జయించేద్దామని నేను చాలా ప్రయత్నం చేశాను రా, కానీ నా వల్ల ఏమీ కాలేదు. కానీ ఒక విషయాన్ని నేను గమనించాను, నా యొక్క ఎన్ని సంవత్సరాల ఈ యొక్క రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి ఈ చివరి క్షణాలు వచ్చేదాకా ఒక విషయాన్ని మాత్రం నేను చాలా కరాఖండిగా చెప్పగలను. యేసు ప్రభు అనేటువంటి ఒక మహాపురుషుడు ఈ లోకానికి ఉద్భవించాడు. ఆయన కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, ఒక సాధారణమైనటువంటి స్థాయిలో కంటే హీనమైన స్థాయిలో జన్మించాడు. ఒక కార్పెంటర్ కొడుకుగా ఈ లోకానికి వచ్చాడు, ఒక కూలోడు కొడుకుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ప్రపంచాన్ని తలకిందులు చేయడం గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రపంచాన్నే తలకిందులు చేసాడట యేసు ప్రభు అనేటువంటి ఆ యుగ పురుషుడు. 2 ఆయుధాలు పట్టుకుని వచ్చినట్టు లోకానికి, 2 ఆయుధాలు పట్టుకుని వచ్చినట్టు లోకానికి నా ప్రభు ఏంటో తెలుసా, అందులో మొట్టమొదటిది ప్రేమ, రెండవది క్షమాపణ. ఏంటి చెప్పండి, మొదటిది ప్రేమ, రెండవది క్షమాపణ. ఈ రెండు ఈ లోకానికి వచ్చాయి ఉన్నాయంటే కారణం ఏంటి తెలుసా, ప్రభువేనటండి. నమ్మని వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున అగ్రదేశాలుగా పిలువబడుతున్న అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలాంటి గొప్ప గొప్ప దేశాలు మనలాంటి భేద దేశాలు లేదా మనలాంటి చిన్న చిన్న దేశాలను ప్రేమిస్తారంటే కారణం ఏంటి తెలుసంటే వారు ప్రభువులో లోబడతారు. అమెరికా డాలర్ మీద ఉంటుంది, మేము ప్రభువుని నమ్ముతున్నామని ఉంటుంది వారి డాలర్ మీద. ఎవరు ప్రేమ పెట్టారా, ఆ ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగం దేని ఉంటుందంటే బైబిల్ ఆధారం చేసి రాసుకున్నారా. ఈ రోజున అగ్రదేశాలుగా పిలవబడుతున్న వారు దేవునికి లోబడుతున్నారు లేదా దేవుని సన్నిధిలో వారి ప్రేమ చూపిస్తారంటే కారణం ఏంటి తెలుసా, యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి లోకానికి వచ్చిన కారణం. ఆయన రాకపోతే చాలా ప్రమాదం జరిగినట్టు. ఇంకా ప్రేమ అనే మాటకి అర్థం ఉండదట, క్షమాపణ అనే మాటకి అర్థం ఉండదట. దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనలో ఏముండాలట, ప్రేమ ఉండాలట, రెండవది క్షమాపణ ఉండాలట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి, 6 ఎన్నమ్మా, కరెక్ట్గా చెప్పండి అమ్మా, నాకు సరిగా పడట్లేదండి. 4 3 6 4 రైట్. 4 సువార్తలు ఉన్నాయి. మరొక సువార్త కూడా ఉంది, మీకు తెలుసా చెప్పండి. 4 సువార్తలు ఉన్నాయి, మరొక సువార్త ఉంది. ఎవరు తెలుసా, నువ్వు కూడా ఒక సువార్త. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రాంతంలోని ఇంటిలో ఉన్నవారందరూ కూడా సువార్త చేయవలసిన బాధ్యత ఎవరిలో ఉందట, నీ మీదే ఉంది. ఇక్కడికి చాలా మంది స్త్రీలు వచ్చారు, ఏది మీ భర్త లేరు, మరి చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చారు, మరి నీ పిల్లలేరి కళ్యాణ దేవుని ప్రిపేర్ పెట్టి నువ్వు అనుకుంటున్నావేమో, పర్వాలేదు అయ్యారు ఈ ఆల్రెడీకి ఇలా కొని వచ్చేయాడు, అది చూద్దామని. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదివితే చక్కని మాటలు రాయబడి, ఆ దినములో సర్వలోకన ప్రజాసంఖ్య రాయబడలేదు కైసర అగుస్తు ఒక అధ్యాయులు ఇది సిరియా కురియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య. అందరూ నా సంఖ్యలో రాయబడి తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన మరియతో కూడా ఆ యొక్క సంఖ్యలో రాయబడ్డ వారి పట్టణానికి వెళ్ళాడట. నాకు ఆలోచన కలిగిందండి వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు. అప్పుడు మరియమ్మ గారు నిండు గర్భవతిగా ఉందండి, 9 నెలల గర్భిణి, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు. యోసేపు గారు ఆ యొక్క ప్రాంతానికి రావాలి, ఆ ఆవిడ గారిని తీసుకొని రావాలి. అప్పుడులో మనకులాగా కార్లు విమానాలు లాంటివి ఏమీ లేవు కదండి. దాదాపుగా 147 కిలోమీటర్ల ప్రయాణం చేసి రావాలి. ఎలా వస్తారు ఇప్పుడు, కాలినడకనే రావాలండి. ఏమో అవునా కదా, నాకు అనిపిస్తుంటుంది. అంత అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమెను ఎలాగైనా తీసుకొని వచ్చాడు ఆ జనాభా లెక్కల్లో పేరు రాయించడానికి. నిజంగా అంటాను, ఆ రోజున ఆ జనాభా లెక్కల్లో పేరు రాయిపోతే పరిస్థితులు వేరేలాగుండు. మరి నువ్వు ఈ రోజున ఇక్కడ దేవుని సన్నిధిలో యేసు ప్రభు లెక్క పెట్టినప్పుడు ఆయన లెక్కల్లో నువ్వు ఉన్నావు, మరి నీ పిల్లలు లేరే, ఆయన లెక్కల్లో నువ్వు ఉన్నావు, నీ భర్త లేడే. మరి 1 మరి ఒక్కొక్క రోజున ప్రభు లెక్కించడానికి వస్తే 2వ రాకడలో నువ్వు ఏ సమాధానం చెప్తూ, ప్రభా
నేను మీ పరిచయానికి చాలా ఘనమైన కార్యాలు చేసిన మా ఆయన దయతో ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చేసేయండి సార్, దయతో మన్నించండి. మన్నించిన వాళ్ళకి అట్లా ఉండరు. ఆల్రెడీ నీకు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలట, సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఒక ధనవంతుడు పేదవాడు కూడా ఉన్నాడు. వారిద్దరు ధనవంతులా పేదవారా? అమ్మ చెప్పాలి. నేను అంటాను వాడి పేదవాడి కాదని నేను అంటాను, అతను పేదవాడి కాదని అంటాను. అతను కూడా ఆయన కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో తినడానికి కూడు లేదు, ఉండటానికి నీళ్ళు లేదు, సరైన వస్తువులు లేవు. కానీ అతని యొక్క ధనం అంతా ఎక్కడ ఉందట, పరలోక రాజ్యంలో ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడికంటే గొప్ప ధనవంతుడు అయినటువంటి అల్లాదర్ అనేటువంటి వ్యక్తి. ఇద్దరు మరణించారు. అందుకని అంటాను, మరణానికి బంధుత్వం ఏమి లేదటండి. అందరినీ ఒకే మాదిరిగా ప్రేమిస్తుంది మరణము. మనకి స్కామింగ్లు గేమింగ్లు అయినా దేవుడు ఇలాంటిది పెట్టాడు. అందరిని ఒకేలా ప్రేమిస్తాడండి మరణం. ధనవంతుడికి లోకంలో పేరు మూసిన వ్యక్తి చనిపోయాడు, పరలోకంలో ధనం సంపాదించుకున్న వాడు కూడా చనిపోయాడు. ఇద్దరు కూడా ఎడగలేరట. ఎడగలేదు చెప్పండి. ప్రభు తీర్పులోనికి వెళ్తే లాజరు అనేవాడేమో ప్రభు సాన్నిధ్యంలో ఆయనతో పాటు ఆనందిస్తున్నాడు. ఈడు మాత్రం నరకంలో పడి గోలెట్టేస్తున్నాడు. బాబయ్య మీ దగ్గర ఉన్నారు చూసారా, అతను సారి పంపించి అతను ఏమి కొనరన్నా నా నోట్లో ఏమో ఒక డ్రాప్ సొక్కన నీళ్ళు వేయండి. ఈయనకి అయిపోయింది టైం. నేను అంటాను, నీ సేవకుడు అందుబాటులో ఉన్నప్పుడే, వాక్యం అందుబాటులో ఉన్నప్పుడే, దైవజనులు వర్తమానం అందిస్తున్నప్పుడే నువ్వు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి.